పాట పాడినందుకు. అండ్ నౌ లెట్ us go into the main thing. ఈరోజు మన టాపిక్ గాస్పెల్ అకార్డింగ్ టు జాన్. అండ్ to who is this saying? హలో, నా వాయిస్ క్లియర్గా ఉందా? థ్యాంక్ యూ. ముందుగా దేవుని నామానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ నేను 2 విషయాలు ముందుగా చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, నేను ఇదేదో సాటర్డే అనే అజంప్షన్లో ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇట్స్ నాట్ మోర్ లైక్ ఎ మెసేజ్, బట్ వీ విల్ స్టడీ ఇట్. ఒక బైబుల్ స్టడీ చేసినట్టు చేద్దాం. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న మాత్రమే మనం డిసైడ్ అయ్యాం కాబట్టి, గోయింగ్ టు ది మెయిన్ పార్ట్. ఒకసారి ఈ డౌట్స్తో, ఈ డిలెమాతో ఉన్నా అనమాట. లైక్ ఎలా అంటే, ఏం చేస్తే, వాట్ ఐ హ్యావ్ టు డూ, పరిస్థితులు, సిచ్యువేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆపోజిట్ వే. ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించాను అనమాట. అలా ఆలోచిస్తున్నప్పుడు నేను రోజు బైబిల్ చదువుకుంటున్నప్పుడు నాకు ఈ 2 చాప్టర్స్ బాగా హెల్ప్ అయినాయి, ఈ రోజుతో సహా. సో నేను దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ యొక్క బైబిల్స్ ఓపెన్ చేయండి, యోహాను సువార్తలో 15th and 16th చాప్టర్స్. ఓకే, ఐ హోప్ ఎవ్రీవన్ ఓపెన్ 15th and 16th చాప్టర్స్. సో నార్మల్గా మీరు కొన్ని హైలైటెడ్ వర్సెస్ చెప్తాను, అవి మాత్రం చదవండి. ఫస్ట్ 15వ అధ్యాయం మొట్టమొదటి మాట చూస్తే ఏంటంటే, ఒక రియల్ వైన్ ప్లాంట్లా యేసయ్య కనిపిస్తారు. అండ్ తండ్రి ఎవరంటే, హీస్ గార్డెనర్ అనమాట, అంటే కేర్ టేకర్. మనం ఏంటి అంటే బ్రాంచెస్ కింద పోలుస్తారు. అంటే ఎవరైతే ఒక ఒక చెట్టు తీసుకున్నాం అనుకోండి, ఒక బ్రాంచ్కి ఫ్రూట్ అనేది హ్యాస్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ది ట్రీ, అంటే చెట్టుని ఆనుకున్నంత వరకు అది ఫలాలు ఫలిస్తుంది. ఎప్పుడైతే ఏమైనా గాలి దుమ్ముకో, లేదంటే ఎవరన్నా నరికవడం అలాంటివి ఏమైనా చేస్తే ఏమవుతుంది, అది ఎండిపోయి కింద పడిపోతుంది కదా. సేమ్ అలాగే దేవుడు ఏం చెప్తాడంటే, మీరు నాతో ఉన్నంత వరకు మీరు ఫలిస్తూ ఉంటారు. ఎప్పుడంట, మీరు నాతో ఉన్నంత వరకు, నాలో ఉన్నంత వరకు మీరు ఫలిస్తారు. ఎప్పుడైతే మీరు డీవియేట్ అవ్వాల్సి వచ్చినా, లేదంటే మీరు నాకు సంబంధించిన వాళ్ళుగా లేకపోయినా, మీరు నేను చెప్పిన విషయాలు చేయకపోయినా, తండ్రి మిమ్మల్ని కట్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఎవరు కట్ చేస్తారంట? తండ్రి అయిన దేవుడు మనల్ని కట్ చేస్తాడంట. సో అనుకుంటాను, చదువుతున్నప్పుడు ఆల్రెడీ నాకు 2 అజంప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మనం బాగానే ఎదుగుతున్నాం కానీ ఇది సాతాను చేస్తున్న పనేమో అని. 2, లేదు మనమే అక్కడ ఏదో తప్పు చేస్తున్నామేమో అని. సో ఆ విషయాలు నేను ఆలోచిస్తుండగా ఒకటి చెప్తున్నారు ఏంటంటే, హ్యాజ్ లాంగ్ యాజ్ యూ రిమైన్ ఇన్ మీ అండ్ ఐ విల్ రిమైన్ ఇన్ యూ. సో ఏంటంటే, ఈరోజు చూసుకోవాలి, తండ్రి అయిన దేవుడు మనల్ని కట్ చేసే విధంగా మన జీవితం ఉందా, ఇంకేమైనా చేయాలని. ఇంకొంచెం కిందకు వస్తే, దేవుడు 5-7 వరకు ఈ డిస్క్రిప్షన్ ఇస్తాడనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. హ్యాజ్ లాంగ్ యాజ్ యూ రిమైన్ ఇన్ మీ అని చెప్పి ఇవన్నీ చెప్తారు. తర్వాత 8 నుంచి ఏంటంటే, మన జీవితాల నుంచి తండ్రి యొక్క మహిమ అనేది కనపరచబడుతుందంట. ఆ విధంగా మనం యేసయ్య శిష్యులుగా మారుతామంట. అంటే ఒక డిసైపుల్షిప్ ఫ్రమ్ జీసస్ అనేది చాలా గొప్ప భాగ్యం అనమాట. అంటే మనం చేస్తున్న ఈ మీట్లో ఉన్న మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా డిసైపుల్షిప్. అంటే మనకెవరు నేర్పించే వాళ్ళు లేరు. సో మోస్ట్లీ నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను చూడడం, లేదంటే ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఎంగేజ్ చేయడం చేస్తున్నాం. కానీ మనందరికీ నేర్పించేది హోలీ స్పిరిట్. సో వీఆర్ సీకింగ్ ద డిసైపుల్షిప్ ఆఫ్ గాడ్. అది ఎప్పుడు వస్తుందంట, ఇఫ్ వీఆర్ బేరింగ్ ద ఫ్రూట్, అంటే మన జీవితాల్లో ఫలించే స్థితిలో ఉంటే మనం దేవుని డిసైపుల్స్ అనబడతాం. అంటే మన మెయిన్ ఆబ్జెక్టివ్ నెరవేరుతుందని చెప్తున్నాడు దేవుడు. సో నాకు ఇంకా ముందుకు చదవాలనిపించింది. అసలు ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, ఇంకా 10 నుంచి చెప్తున్నాడు. ఇఫ్ యూ ఒబే మై కమాండ్స్ యూ విల్ రిమైన్ ఇన్ మై లవ్. మీరు నా ఆజ్ఞలు పాటిస్తే, నా మాటలను, నా వాక్యమును, నేను చెప్పింది కనుక మీరు పాటిస్తే, ఒకళ్ళనొకళ్ళు లవ్ వన్ అనదర్ యాజ్ ఐ లవ్డ్ యూ. అంటే నేను ప్రేమించిన విధంగా,
నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగా మీరు నన్ను ప్రేమిస్తున్న విధంగా అందరినీ జాగ్రత్తగా చూసుకోండి. ఆ విధమైన ఆజ్ఞలు అంటే ఇక్కడ ఒక్క ఈ లైన్ అంటే అక్కడ శిష్యులకి చెప్తున్న సందర్భం కాబట్టి అది ఉంది. అదొక్కటే కాదు. దేవుడు మన జీవితంలో వాక్యం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడో అవన్నీ కనుక మనం పాటిస్తూ ఉంటే అప్పుడు ఆయన ఆయన కమాండ్మెంట్స్ అన్ని ఉంటే వి విల్ బేర్ ద ఫ్రూట్ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా దేవుడు మనల్ని శిష్యులుగా ఫస్ట్ సంబోధించాడు, ఇప్పుడు మిత్రులుగా సంబోధిస్తున్నాడు. సో ఇదంతా బాగానే ఉంది. అంటే ఏంటంటే మనం ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఇంకొంచెం కిందకు వచ్చాను 18 నుంచి ఆ పై వచనాలు చూడండి. 18వ వచనం మీరు కరెక్ట్గా చదివితే ఇఫ్ ద వరల్డ్ హేట్స్ యూ జస్ట్ రిమెంబర్ ఇట్ హేటెడ్ మీ ఫస్ట్. మీకు ప్రపంచంలో శ్రమలు వస్తున్నాయా, లేదంటే ప్రపంచం కనుక మిమ్మల్ని ద్వేషిస్తుందా, లేదంటే ఇంకేమైనా జరుగుతుందా, అది ఏం జరిగినా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి మొట్టమొదట అది ద్వేషించింది. ప్రపంచం దేవునికి మొట్టమొదట వ్యతిరేకమైంది. కాబట్టి నీ పరిస్థితి ఎలా ఉంది అని చెప్తున్నారు. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, చాలాసార్లు చెప్పారు లైక్ శ్రమలు ఎలా ఎదుర్కోవాలని చెప్పి. ఇంకా అక్కడ కొంచెం మంచిగా మనం చూసుకోవాల్సిన మాటలు ఏంటంటే దేవుడు చెప్తాడు ప్రపంచానికి ఎప్పుడూ నేను ఇష్టం లేదు, అందుకే మిమ్మల్ని వెలివేస్తారని. అంటే ఇంకా మనకి అలా దేవుడు ఏం చెప్తున్నాడంటే ద కమింగ్ పర్సిక్యూషన్స్ గురించి చెప్తున్నాడు యేసయ్య. లైక్ ఎలా ఉంటుంది నీ పరిస్థితి, ఎంత ఘోరంగా మారిపోతుంది అన్నట్టుగా చెప్తున్నాడు. ఎందుకంటే ప్రపంచం చేసే పనులు తప్పని, వాక్యము మనం చేసే పనులు తప్పని, లేదా మన జీవితాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయని ఆ రోజు యేసయ్య చెప్పిన మాటలు ఈరోజు మనం చదువుకుంటున్న వాక్యము ఆ విధంగా గద్దిస్తుంది. కాబట్టి లోకం యేసయ్యని యాక్సెప్ట్ చేయదంట. యేసయ్యనే యాక్సెప్ట్ చేయనప్పుడు నిన్ను కూడా యాక్సెప్ట్ చేయదు అని చెప్తున్నారు. సో ఏ విధంగా యాక్సెప్ట్ చేయదు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నీకు హెల్ప్ చేస్తారు అని చెప్తూ 15th చాప్టర్ క్లోజ్ అవుతుంది. సో ఈ 15th చాప్టర్ని మనం ఎలా చూడాలంటే దేవుల్లో నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు, దేవుల్లో నువ్వు అంట కట్టబడి ఫలించే స్థితిలో ఉన్నప్పుడు లోకంలో నీకు వచ్చే శ్రమలు, దేవుల్లో నువ్వు అంట కట్టబడి ఉంటే నీకు వచ్చే శ్రమలు. కానీ మనం ఇప్పుడు ప్రశ్నించుకోవాలి ఏంటంటే ఇవి ఇంకా నా డౌట్ తీరలేదు. అదేంటి ఇప్పుడు మనం దేవుల్లో ఉంటే వచ్చే శ్రమలు కాబట్టి కంటిన్యూ చేయని దేవుడు చెప్తున్నాడా, లేదంటే ఇలా ఉంటే ఈ శ్రమలు వస్తాయి అది వ్యాలిడ్ కానీ మీరు అలా లేరు కాబట్టి ఇది వేరే శ్రమలు అని చెప్తున్నాడా అని అర్థం చేసుకోవాలి. ఇది ఎవరి వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళ పరిస్థితి. వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు అది మనం ఎంతవరకు పాటిస్తున్నాం, దేవుల్లో నిజంగానే ఉన్నామా, ఉంటున్నామా, ఇవి దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు వచ్చే శ్రమలా, లేదంటే ఇంకేమన్నా అన్నది మన ఆత్మపూర్వకంగా మనం తెలుసుకోవాలి. ఇంకా ఈరోజు చదివిన దాని గురించి చెప్తాను. ఇంకా 16వ అధ్యాయం వచ్చేటప్పటికి దేవుడు చెప్తున్నాడు అనమాట శిష్యులతో. ఏం చెప్తున్నాడంటే ఇది నేను మీకు ముందు నుంచి చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చర్చెస్ నుంచి వెలివేస్తారు, అందరూ మిమ్మల్ని చంపాలని చూస్తారు, ఇంకా భయంకరమైన పరిస్థితులు మీ మీదకి వస్తాయి. అలా చేసిన వాళ్ళందరూ ఏదో మంచి పని చేస్తున్నాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎవ్వరికీ నేను తెలీదు, నేను కొద్ది కాలంలో మీ నుంచి వెళ్ళిపోతానని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇది యేసయ్య సిలువకి అప్పచెప్పబడుతున్న టైం మధ్యలో జరిగిన సంఘటన అనమాట. ఏం చెప్తున్నారంటే నేను ఇంకొన్ని రోజుల్లో మీకు కనిపించను, కానీ తర్వాత మళ్ళీ కనిపిస్తాను. ప్రస్తుతానికి నేను అలా ఉన్నానని, నేను కనిపించను అన్నాను కాబట్టి మీరు అంతా దిగులు పడుతున్నారు కదా, కానీ నేను తండ్రి చెంతకు వెళ్ళాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ జీవితాల్లోకి నేను పంపించాలంటే నేను అక్కడికి వెళ్ళి ఆయన్ని పంపించాలి. ఆయన మీకు 3 విషయాలు చెప్తారు. పాపము గురించి, న్యాయస్థానం గురించి, అండ్ అలాగే ఇంకొకటి ఉంటుంది న్యాయస్థానం గురించి, అండ్ అలాగే తీర్పు తీర్చడానికి గురించి. వీటి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పాలంటే నేను వెళ్ళాలి అని చెప్తారు. సో ఇక్కడ అంతా బాగానే ఉంది, నాకు అర్థం కాలేదు. ఇంక సరే ముందుకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ప్రతి పని చెప్పాడు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా 16th వచ్చేటప్పటికి దేవుడు బాధల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు అనమాట. చూడండి ఈ 16th వర్స్లో ఏముంటుందంటే కొద్ది కాలం మీరు నన్ను చూస్తారు, కానీ ఆ తర్వాత మాత్రం మీరు నన్ను చూడరు అని చెప్తారు. అప్పుడు ఇంకా శిష్యులకి అర్థం కాదు, ఏంటి నా కొద్ది కాలం చూస్తారు మళ్ళీ చూడరు, మళ్ళీ చూస్తామంటారు ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, అసలు ఎవరు వెళ్ళిపోమన్నారు, అసలు ఎందుకు వెళ్ళడం అని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. అప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట. అప్పుడు యేసయ్యకి వాళ్ళు అర్థమయ్యి చెప్తున్నారు,
మీరు ఏడుస్తారు, మీరు బాధపడతారు, ఎందుకంటే కానీ ప్రపంచం అంతా సంతోషిస్తుంది. నువ్వు ఏడుస్తూ ఉంటావు, కానీ గుర్తుపెట్టుకోండి మీ యొక్క సాడ్నెస్ని నేను గ్లాడ్నెస్గా మారుస్తాను. ఎందుకంటే ఒకానొక సమయం వచ్చినప్పుడు ఈ పరిస్థితులన్నీ మీకు మంచిగా మారుతాయని చెప్తూ 22nd వర్స్కి వచ్చినప్పటికి నాకు ఐడియాలజీ మారిపోయిందనమాట. 22ndలో ఏముంటుందంటే చూడండి, నవ్ యు ఆర్ సాడ్, మీరు ఇప్పుడు దిగులు పడుతున్నారు. మన జీవితాల్లో, మీ జీవితాల్లో మీరు ఇప్పుడు దిగులుగా ఉన్నారు. ఎందుకు దిగులుగా ఉన్నారు? ఆ టైంకో శిష్యులు దిగులుగా ఎందుకు ఉన్నారంటే, యేసయ్య మమ్మల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతానంటున్నారేంటి అని దిగులుగా ఉన్నారు. కాబట్టి నేను అదే అంటున్నా, మన జీవితాల్లో నవ్ యు ఆర్ సాడ్ బట్ ఐ విల్ సీ యూ అగైన్ అండ్ యువర్ హార్ట్స్ విల్ బి ఫిల్డ్ విత్ గ్లాడ్నెస్, ఏ జాయ్ దట్ నో వన్ కెన్ టేక్ అవే ఫ్రమ్ యూ. ఇప్పుడు మీరైతే బాధపడుతున్నారు, ఇప్పుడు మీరైతే సమస్యల్లో ఉన్నారు, ఇప్పుడైతే మీరు కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నాం మనం? ఎందుకంటే యేసయ్య మనతో ఉండట్లేదు, లేనట్టుగా ఉంది కాబట్టి మీరు కష్టాలు పడుతున్నారు. మీ జీవితాల్లో దేవుని కార్యములు కనిపించట్లేదనో, లేదంటే మనకి స్పిరిచువల్లీ డెఫిషియెంట్గా ఉన్నామనో, యేసయ్య మనకి కనిపించట్లేదనో బాధగా ఉన్నాం. అప్పుడు ఆయన వాక్యం ఏం చెప్తుందంటే, ఐ విల్ సీ యూ అగైన్, నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, నేను మళ్ళీ నీతో ఉంటాను. ఐ విల్ సీ యూ అగైన్ అండ్ యువర్ హార్ట్ విల్ ఫిల్డ్ విత్ జాయ్. అంటే అప్పుడు నీకు వస్తుంది నిజమైన ఆనందం. ఆ నిజమైన ఆనందాన్ని ఎవ్వరూ తీసుకోలేరు అనిపిస్తుంది. ఇది నేను చదివినప్పుడు చాలా హెవీ హార్టెడ్గా చదివాను అనమాట. చాలా డీమోటివేటెడ్గా, ఈరోజు చాలా బాధగా ఉంటూ, అసలు ఏదో ఒకటి మాట్లాడండి, నాకేం అర్థం కావట్లేదు అన్న ఆలోచనలో నేను చదవడం జరిగింది. సో నాకు ఇప్పుడు వరకు అంతా ప్లెయిన్గా ఏదో శిష్యులతో ఏసో చెప్తున్నాడు అన్నట్టే అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏం చెప్తున్నాడు దేవుడు. నవ్ యు ఆర్ సాడ్, అవును ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు కదా, ఐ నో, బట్ ఐ విల్ సీ యూ అగైన్. ఇప్పుడైతే నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను కానీ, బట్ ఐ విల్ సీ యూ అగైన్, ఐ విల్ కమ్ టు యూ. అంటే నేను నీ దగ్గరికి వస్తాను, అప్పుడు నీకు నిజమైన ఆనందం ఏంటో దొరుకుతుంది అని చెప్పేసి అన్నారు. నాకు అప్పుడు అర్థమైంది, ఇప్పుడు మేము పడుతున్న బాధలు కానీ, మా జీవితంలో మేము పడుతున్న బాధలు కానీ, అసలు నీ చిత్తం ఏంటో తెలియట్లేదు అని పడుతున్న బాధలు కానీ, లేదంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పడుతున్న బాధలు కానీ, ఏదో యేసయ్య మన తగ్గుతో లేరు, యేసయ్య మన మాట వినట్లేదు అనిపిస్తుంది కదా. కానీ అప్పుడు ఏమనిపిస్తుందంటే దేవుడు చెప్తున్నాడు, అవును ఇప్పుడు మీరు బాధగా ఉన్నారు కానీ కంగారు పడకండి, నేను వస్తాను మీ దగ్గరికి అని చెప్పి. అప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చదవడం మొదలుపెట్టాను. మళ్ళీ కిందకి వెళ్ళాను, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవడం మొదలుపెట్టాను. అప్పుడు అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు వేరొక వ్యూలో చూద్దాం. 16th చాప్టర్ 1st వర్స్లో ఆయన ఏం చెప్తున్నారు, నేను మీకు ముందే ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ సో దట్ యూ విల్ నాట్ గివ్ అప్ ఫెయిత్. నేను వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు విశ్వాసం వదలకుండా ఉంటారని చెప్తున్నారంట. ఇప్పుడు ఆ వర్స్ చదివిన తర్వాత 22 చదివిన తర్వాత ఇది నాకు కొత్తగా అర్థమైంది. ఈరోజు దేవుడు మనతో కొన్ని విషయాలు ఎందుకు చెప్తున్నాడంటే, మనం నిరాశ చెంది విశ్వాసం వదిలేయడానికి కాదు, మనం విశ్వాసం ఇంకా బలపడతామని ముందే చెప్తున్నారంట. చూడండి, అలాగే మనకి శ్రమలు వచ్చిన సందర్భం గురించి ముందుగానే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి మీతో చెప్పలేదు, ఎందుకంటే అప్పుడు నేను మీతో ఉన్నాను. ఇప్పుడు ఎవరైతే నేను పంపానో అక్కడ వరకు వెళ్ళిపోతాను. అంటే కొద్ది కాలం నేను యాబ్సెంట్గా ఉంటాను. కానీ 7th వర్స్లో ఏం చెప్తున్నారు, ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ దట్ ఐ గో అవే బికాస్ ఇఫ్ ఐ డు నాట్ గో అవే ద హెల్పర్ విల్ నాట్ కమ్ టు యూ. అంటే దేవుడు ఏం చెప్తున్నట్టు అనిపించింది అంటే, కొద్ది కాలము నేను మీ దగ్గర నుంచి తప్పుకుంటాను. దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ లీవింగ్ యూ, బట్ మీ ఆత్మీయ స్థితిలో ఇంకొక మెట్టు ముందుకెళ్ళడానికి, మీ యొక్క ఆత్మీయ స్థితిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని మీరు ఇంకొక మెట్టు ముందుకెళ్ళాలంటే నేను కొంచెం విడిచిపెట్టాలి, నేను కొంచెం గ్యాప్ తీసుకోవాలి. నేను ఆ గ్యాప్ తీసుకుంటుంది కూడా మీ యొక్క జీవితంలో మేలు చేయడానికే. మీకు ఇప్పుడు అర్థం కాదు, బట్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ టు లీవ్, బెటర్ ఫర్ యూ సో దట్ ఐ కుడ్ లీవ్. అంటే నేను వెళ్ళడమే అది మీ మంచికే, మీ యొక్క ఆత్మీయ స్థితిలో ముందుకెళ్ళ. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడంట, వాట్ ఈజ్ రైట్, గాడ్స్ జడ్జిమెంట్ ఏంటి, ప్రతిదీ నేర్పిస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. అలా నేర్పించాలంటే కొద్ది కాలము ఆబ్సెన్స్, లేదంటే కొద్ది కాలం టెస్టింగ్ ఫేజ్ అనేది ఉంటుంది అని చెప్తున్నట్టు అనిపించింది. ఇంకా అలా చెప్తుంటే, ఇంకా అలా ముందుకు వెళ్తున్నప్పుడు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే సహాయం గురించి దేవుడు చెప్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్తే ఏం చూస్తామంటే, శిష్యుల గురించి చెప్తారు కదా, ఇన్ ఏ లిటిల్ వైల్ నేను కనిపించనని. సో మన జీవితాల్లో కూడా యేసయ్య కొద్ది కాలం కనిపించినప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం, లేదంటే మనం బాధపడుతూ ఉంటాం. అవన్నీ ఆయన చూస్తూ ఈ 22nd వర్స్లో ఆయన మాట్లాడుతున్న విధంగా మాట్లాడతారు. ఏంటంటే
నువ్వు బాధగా ఉన్నావా నాన్న, నాకు తెలుసు, ఎవ్రీథింగ్ ఐ నో వాట్ యు ఆర్ ఫేసింగ్, వాట్ ఎవ్రీ వన్ ఈస్ ఫేసింగ్ ఐ నో. కానీ మీరు మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి, మీరు మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి, నేను ఖచ్చితంగా దాన్ని జాయ్గా మారుస్తాను అనిపించింది. ఇప్పుడు కొంచెం నాకు కొంచెం బలం అనిపించినట్టు అనిపించింది. కొంచెం ముందే చదివా, ఇంకా 25 నుంచి చదివితే నేనైతే ఇప్పుడు వరకు మెటమార్ఫిక్ లాంగ్వేజెస్లో పోయట్రీ విధంగా చెప్పాను. కానీ ఇకపై నుంచి నేను ప్లెయిన్గా చెప్తానంటే చూడండి, ఆ, దేవుడు ఇంకొక విషయం లాస్ట్లో 33లో చెప్తాడనమాట. ఏంటంటే ఇంకా చివరి వచనాలు ఏం చెప్తారంటే, నేను మీకు శాంతినిస్తాను, బట్ ద వరల్డ్ విల్ గివ్ యూ ట్రిబులేషన్, అంటే శ్రమలు పెడుతుందంట. నేను మీకు ప్రశాంతతను కలుగజేస్తాను, కానీ ఈ ప్రపంచం అనేది మిమ్మల్ని సఫర్ చేస్తుంది, కానీ మీరు ధైర్యంగా ఉండండి, నేను ప్రపంచాన్ని జయించాను అని అన్నారు. ఈ వరుస అనేది ఎప్పుడు వచ్చింది? సిలువ వెయ్యక ముందు, దేవుడు సిలువ యాగంలో వెళ్ళక ముందు కదా ఈ మాటలు పడ్డాయి. మరి యేసయ్య సిలువ వేయబడి మరణాన్ని గెలిచిన తర్వాత కూడా నేను లోకాన్ని జయించాను అని చెప్పాలి. కానీ మరి ఇక్కడ ఈ 33వ మాట ఏం చెప్తుందంటే, నేను ప్రపంచాన్ని జయించాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, ఏదైతే సందేహం మనలో ఉందో, లేదంటే ఏదైతే ఈ శ్రమలతో మనం నిరుత్సాహపడుతున్నామో, అదేంటంటే ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఒకటే అడుగుతున్నాడు, ఏంటంటే యూ స్టే విత్ మీ. నువ్వు కంప్లీట్గా నీ హృదయాన్ని అనుకో, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే నాకు దేవునికి నచ్చినది మాత్రమే నేను చేస్తాను. నా తలంపులలో కానీ, నా ఆలోచనలో కానీ, నా ప్రతి విషయంలో కానీ దేవుణ్ణి మహిమపరిచే విషయాలు మాత్రమే నేను చేస్తాను. లేదంటే దేవునికి ఇష్టమైన విషయాలు మాత్రమే నేను చేస్తాను. సో అటువంటి విషయాలతో ఉండి దేవుణ్ణి ప్రేమిస్తూ కట్టబడ్డామనుకో మనం దేవునిలో, ఆబ్వియస్లీ ఆ తర్వాత వచ్చే లోకానుసారంగా వచ్చే శ్రమలైనా, సాతాను పెట్టే శ్రమలైనా మీరు వర్రీ అవ్వక్కర్లేదు. దే ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ జర్నీ అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం గనక ఇంకనూ పాపాన్ని ఇష్టపడుతూ ఉంటే, ఇంకనూ మన జీవితాల్లో దేవునికి పరిపూర్ణ స్థాయిలో మన హృదయాన్ని అర్పించుకోకుండా ఉంటే, ఇంకా దేవునితో సమానంగా దేన్నన్నా చూస్తూ ఉంటే గనక, అది భక్తి సాధనలో వచ్చే శ్రమలు కాదు కానీ మన చేతగానితనంగా దేవుని మహిమపరచకుండా మనం తెచ్చుకునే శ్రమలు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అయితే ఒకానొక హెచ్చరికతో ఒక క్లారిటీ ఇస్తూ దేవుడు చెప్తాడు. కానీ ఏంటంటే, ద మోర్ యువర్ హార్ట్ ఈస్ హెవీ, ద మోర్ హీ విల్ లిజన్. మీరు ఎంత బాధ అయితే పడుతూ, లేదంటే వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ ఆన్, హీఈస్ నాట్ లీవింగ్ యూ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరేం భయపడక్కర్లేదు, నేను ప్రపంచాన్ని జయించానంటే ఏంటంటే, మనం పూర్తి నమ్మకం, పూర్తి హోప్ అన్నీ కూడా మనం ఆయన మీద పెట్టాలి. సో ఆయన మీద పెడుతున్నప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మరి ఆయన సైలెంట్గా ఉంటే అంతా బాగానే ఉంది, మరి ఆయన ఏమో నమ్మకం పెట్టమంటాడు, కానీ శ్రమలు వస్తాయి, ఆయన సైలెంట్గా ఉంటారంటారు, మళ్ళీ ఎప్పుడు వస్తానంటే మరి మధ్యలో మేమేం చేయాలి? మధ్యలో మా పరిస్థితి ఏంటి అంటే, అందుకే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా కొన్ని అధ్యాయాలు రాయించారు. ఏంటంటే, ఎప్పుడైతే యేసయ్య కొంచెం మనకి గ్యాప్ ఉన్నారు అని అనిపించినప్పుడు, హోలీ స్పిరిట్ విల్ గైడ్ యూ. నీకు ఏ విషయం నేర్పించాలి, ఇది ఏది మంచి, ఏది చెడు, నీకు సెల్ఫ్ కంట్రోలింగ్కి కూడా హోలీ స్పిరిట్ హెల్ప్ చేస్తుంది. పదే పదే నేను చేయాలనుకుని మానేస్తున్నా అన్న ప్రతి విషయాన్ని హోలీ స్పిరిట్ హెల్ప్ చేస్తుంది. సో దేవుడు ఏం చెప్తున్నట్టు అనిపించిందంటే, యూ డోంట్ నీడ్ టు స్టాప్ ఎనీథింగ్ ఆర్ యూ డోంట్ నీడ్ టు పాజ్ ఎనీథింగ్. అది కూడా మీ మీద బట్టి. సో ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ విత్ మీ అంటే, మీరు నాలో అంటకట్టబడి ఉన్నంత వరకు మీరు దేన్ని ఆపక్కర్లేదు. వచ్చే శ్రమలన్నీ వస్తూ ఉంటాయి. కొన్ని టైమ్స్లో మీ యొక్క స్పిరిచువల్ అభివృద్ధికై నేను దూరంగా ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడిని మీతో ఉంచి నేను మిమ్మల్ని బలపరుస్తాను. కాబట్టి మీరు శ్రమలను చూసి, లేదంటే ఆ సిచ్యువేషన్ని చూసి మీరు భయపడక్కర్లేదు. నేను ప్రపంచాన్ని ఎప్పుడో జయించాను అని చెప్పినట్టుగా అనిపించింది. సో ఇవన్నీ నేను అన్నీ మ్యాప్ చేసుకుని ఒక చోట చదివినప్పుడు నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది, చాలా ధైర్యంగా అనిపించింది. అందుకే ఈరోజు మీట్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. కానీ ఇందులో ఇంకొక డేంజర్ కూడా ఉంది. ఎప్పటి నుంచో చెప్తుంటే, మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే,
మీరు నాలో అంటకట్టబడి ఉన్నంత వరకు అన్నాడు. అంటే ఆ మాట ఎక్కడ ఉందంటే 15:4లో రిమైన్ యునైటెడ్ ఇన్ మీ అండ్ ఐ విల్ రిమైన్ యునైటెడ్ టు యూ. మీరు నాలో ఉన్నంత వరకు అండ్ ఐ విల్ బీ విత్ యూ. అంటే అలా అంటకట్టబడి ఉన్నప్పుడు ఓకే, మనం ఎన్ని సమస్యలు వచ్చినా సాతాను సవాల్ చేసి వీ కెన్ బ్యాటిల్. ఇప్పుడు ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఇఫ్ వీఆర్ నాట్, మనం లేవేమో, లేకపోతే. సో ఈరోజు నేను మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి విత్ హార్ట్, విత్ మైండ్, విత్ సోల్, విత్ స్పిరిట్, ఇంక్లూడింగ్ యువర్ బాడీ. సో అన్నీ కలిపి యు ఆర్ వర్షిపింగ్ ద గాడ్ ఆర్ నాట్. మీ జీవితాల్లో యేసయ్యకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ప్రేమిస్తున్నారా లేదా, రియల్లీ లవింగ్ ఆర్ నాట్, రియల్లీ ఆయనతో అంటకట్టబడి ఉన్నారా లేదా ఇంకా ఇతర యావిగేషన్స్తో ఉన్నారా. సో అవి నేను కంక్లూజన్కి వచ్చే పార్ట్ కాదు, అది నా పార్ట్ కాదు. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాల్లో తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సిన పార్ట్ అది. సో ఏంటంటే వి వోంట్ స్టాప్ ద మీట్స్, కానీ యాజ్ లాంగ్ యాజ్ యూ రిమైన్ గైస్, అంటే మీ యొక్క జీవితాల్లో మీరు నిజంగానే దేవునికి పర్టికులర్గా ఉంటే వీ విల్ బీ కంటిన్యూయింగ్ నో మ్యాటర్ వాట్. కానీ దయచేసి పరీక్షించుకోండి ముందే. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ముందే మీకు చెప్పలేదంట. అదేంటి, మనం మీట్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఫేజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, లేదంటే మీట్స్లో నుంచి జాయిన్ అవుతున్నప్పుడు ఈ శ్రమలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను స్టార్టింగ్ మీకు చెప్పలేదు ఇప్పుడే చెప్తున్నాను అంటాడు. అదేంటి మరి ఇప్పుడు ఎందుకు చెప్పావు యేసయ్య అంటే, అప్పుడు మనం చాలా ప్యాంపర్డ్ స్థితిలో ఉన్నాం. మనం వచ్చిన స్థితి వేరు, మనం స్పిరిచువల్లీ అంత మెచ్యూర్డ్ కాదు, లేదంటే మనం స్పిరిచువల్లీ అంత పవర్ఫుల్గా ఏం లేము, కానీ వీఆర్ లైక్ స్మాల్ చిల్డ్రన్ అనమాట, బేబీస్ అనమాట. సో అప్పుడు దేవుడు మనకు చెప్పాలని ఇష్టపడలేదు. ఎప్పుడైతే మనం దాన్ని తట్టుకోగలిగిన స్థితి వచ్చిందో, లేదంటే మనం అర్థం చేసుకోగలిగిన మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ వచ్చిందో, అప్పుడు దేవుడు చెప్తున్నాడంట. అందుకే 16thలో ఫస్ట్ మాట ఏంటంటే, మీరు విశ్వాసము కోల్పోకుండా ఉండు నిమిత్తము నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, మొట్టమొదటి చెప్పట్లేదు అంటున్నాడు. సో ఏంటంటే 2000 సంవత్సరాల తర్వాత కూడా ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆ రీతిని బట్టి దేవునికి స్తోత్రము. ఏంటంటే ఒకానొక ఫేజ్లో మనం చిన్నపిల్లలుగా ఉన్నాం కాబట్టి కొంచెం అటు ఇటు అయినా దేవుడు చూస్తూ వదిలేశాడు. కానీ ఇకపై నుంచి మన జీవితాల్లో కంప్లీట్గా ఆయనలో ఉండేలా చూసుకోండి. సో దట్ మనం ఏది ఆపక్కర్లేదు, శ్రమలు చూసి భయపడక్కర్లేదు. వీ కెన్ మూవ్ అండ్ బీ డెవలప్డ్ ఇన్ క్రైస్ట్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు డోంట్ స్టాప్ రీడింగ్ యువర్ బైబిల్ అండ్ ప్లేయింగ్ ఎవ్రీ డే. మీరు అనుదినము వాక్యం చదువుకుంటే, నాతో ఈరోజు దేవుడు ఎలా మాట్లాడాడో గత 4 రోజులుగా ఏ విధంగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు, మీ జీవితాల్లో కూడా మీకు రిలేట్ అయినట్టుగా దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. మనం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చూసిన వాక్యం తీసుకొచ్చి స్టేటస్లో పెట్టేస్తాం. ఈరోజు ఏం చదివారా అంటే ఇన్స్టాగ్రామ్లో వాక్యం చదివాను. నో, ప్రత్యేకంగా మీరు బైబిల్ని స్టడీ చేయాలి, దేవుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, దేవునితో మూవ్ ఆన్ అవ్వాలి. సో ఆ విధంగా ఉన్నప్పుడు మీ శ్రమ పెద్ద శ్రమ అనిపించదు. ఈరోజు నేను చాలా డీమోటివేటెడ్గా కూర్చొని చాలా రాక్ సాలిడ్గా ఉండిపోయాను. నేను ఎక్కడికి ఏ పని చేయాలనిపించలేదు, చాలా భయంకరంగా బాధగా అనిపించింది. కానీ ఈ వాక్యం చదివిన తర్వాతే కొంచెం నాకు ధైర్యం వచ్చింది, కొంచెం ముందుకు వెళ్ళగలిగాను. సో ఆ బాధలో ఉంటూ ఏదైనా డిసిజన్ తీసుకునే బదులు దేవుని దగ్గరికి వచ్చి ఆ బాధను చెప్పుకుంటా ఉంటే ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడతారు. ఆ అనుభూతిలో మీ అందరూ ఉంటూ మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈ చిన్న మాటలు నేను ముగిస్తాను.